అంటే పెద్దలు పెళ్లి చేశారు అందుకని చేసుకున్నారా? లేదు. మీనింగ్ ఏంటంటే పెళ్ళి అనేది తప్పదు, కంపల్సరీగా చేసుకోవాలి. వివాహం అనేది దేవుని సంకల్పం. ఆదికాండం 1:2 తొందరగా దేవుని సంకల్పం. మీరు భార్యాభర్తలుగా ఉండాలని మీరు అనుకోవడం కాదు, కానీ అది దేవుని సంకల్పం. చదువుకున్నారు కదా మీరు. ఎప్పుడు సంకల్పించాడంటే ఈ జగత్తు పునాది, ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు మీ గురించి అందరి గురించి సంకల్పించుకున్నాడు. ఎందుకంటే దేవుడికి పిల్లలు కావాలి. దేవుడు పరలోకంలో ఒంటరిగా ఉన్నాడు కదా, ఆయనకి భార్య పిల్లలు ఎవరు లేరు కదా. అందుకే ఆయనకి తండ్రి అని పిలిచే వాళ్ళు కావాలి కనుక ఆయనకి భార్య కావాలని ఆయన పెళ్లి చేసుకోలేదు, కానీ మనకి పెళ్లి చేయాలని ఆయన సంకల్పించాడు. మీ గర్భాలు గుండా పిల్లలు వస్తే ఆ పిల్లలు ఆయనకి తండ్రి అన్నవారు. అలాగే మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు, ఈ భూమి మీదకి వచ్చిన మనుషులందరూ కూడా దేవునికి పిల్లలు. ఆ దేవుడు మనం తండ్రి అని పిలుస్తాను. కాబట్టి దేవుడి సంకల్పం ఏంటంటే సంతానం కోసం ఇది ఆయన సంకల్పించుకున్నాడు. మీ గర్భాల గుండా కారణ జన్మలు ఈ భూమి మీదకి రావాలి. మీరందరూ ఏకమైన తర్వాత మీకు గర్భఫలాన్ని దేవుడిస్తాడు. ఆ గర్భఫలంలో ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఆ పిల్లల్ని దేవుడి కోసం మనం పెంచాలి. ఓకేనా? అందుకనే హెబ్రీ పత్రిక 13:4 మనం చూస్తే వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను వాడుకు నిష్కల్మషమైనది గాను. ఈరోజు చాలా మంది సరదాల కోసం చేసుకుంటున్నారు. సరదా తీరిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తున్న భార్యని భర్త, భర్తను భార్య విడిచిపెట్టి కోర్టులు, పోలీస్ స్టేషన్ అందరూ. అలా ఉండకూడదు. ఇది దేవునికి ఘనమైనది. ఒకవేళ ఈ రోజు మీరు ఎలాంటి వంటలు ఉంటారో, ఎలాంటి సెట్టింగ్లు పెట్టారో చూస్తాను, కానీ మీ ఇందాక రాలేదు కదా. ఇది మనుషులకు ఘనమైనది. భోజనాలు, టెంట్లు, వంటలు, బాగా మంచి భోజనం పెడితే బాగా చేశారంటారు, సరిగ్గా లేదు ఏం పెళ్ళి అంటారు. కానీ దేవునికి ఘనమైనది ఏంటంటే మీరిద్దరు జతపరచబడటం దేవునికి ఘనమైంది. ఓకేనా? కాబట్టి దేవునికి ఎందుకు ఘనమైందంటే మీరిద్దరి యొక్క మరి ఏకత్వంలో, మీ భార్యాభర్తల బంధములో పిల్లలు పుట్టాలి. మీకు ఆ పిల్లల్ని దేవుని జ్ఞానంలో మీరు పెంచాలి. లోకంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు అంటున్నారు, ఊరి మీద వదిలేశారు. రౌడీలుగా, గూండాలుగా, త్రాగుబోతులుగా, విభిచారులుగా, మూర్ఖులుగా మారిపోయారు. కనుక మీరు ఎలా ఉండకూడదు. ఇద్దరు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళే కదా, బాప్తిసం పొందిన వాళ్ళే కదా. కనుక మీ మీద దేవునికి ఎన్నో ఆశలు ఉన్నాయి. మీ గర్భాల గుండా పిల్లలు పుడితే ఆ పిల్లల్ని మగబిడ్డ పుట్టాడు కదా ఫస్ట్, ఒకవేళ ఎలా పెంచాలి? ఒక మోషేలాగా పెంచాలి, ఒక దావీదులాగా పెంచాలి, ఒక సమయల్లాగా పెంచాలి, ఒక యేసులాగా పెంచాలి. ఓకేనా? ఒక ఆడపిల్ల పుట్టిందనుకో ఎలా పెంచాలి? ఒక ఇస్తేరి రాణిలాగా, ఒక మరియలాగా, ఒక రూతులాగా మీరు పెంచాలి. పెంచి అప్పుడు దేవుడికి మనం ఆ బహుమానం ఇస్తాం. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఫలా ఫలా మీ వివాహము దేవుడికి చెప్పాలి. మనుషులకు ఘనమైంది ఏంటంటే భోజనం పెట్టి డ్యాన్స్ వేసి గెంతితే మనుషులకు ఘనమైంది. ఈరోజు ఉంటుంది, రేపు సరదా పోతుంది. దేవుడికి మీ వివాహం ఘనమైంది అవ్వాలంటే మీరు పిల్లలకని ఆ పిల్లల్ని దేవుడి కోసం పెంచేటప్పుడు ఒకరోజు దేవుడు మీ ఇద్దరిని అభినందిస్తారు. లేదా మీరు పిల్లలకని వారిని సరిగ్గా పెంచలేదనుకో అసలు మిమ్మల్ని దేవుడు అంగీకరించదు, పరలోకాన్ని కూడా దేవుడు ఇవ్వడు. కనుక దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడానికే మీరు పెళ్లి చేసుకున్నారు, సంతానం కోసం. నెంబర్ 2, ఒకరికి ఒకరు సహకారం. ఆదికాండం 2:18 చూస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారు. ఒంటరితనం అనేది చాలా బాధాకరమైంది. మరి అట్ ద సేమ్ టైం ఒంటరితనం అనేది తొందర బుద్ధులకు వెళ్తుంది. కనుక దేవుడు ఆదాము అడగలేదు, దేవుడా నాకు పెళ్లి చేయని అడగలేదు. దేవుడే అనుకున్నాడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు. చదువు. యెహోవా మంచిది కాదు, సాటి అయిన సహాయం
అంటే ఆదాముకి హవ్వని ఒక సహకారిగా ఇచ్చాడు. అర్థమైందా? అలాగే జయమ్మ జగదీష్కి సహకారిగా ఉండాలి. నీ జీవితకాలం అంతా కష్ట సుఖాలలో, బాధలలో, ఇబ్బందులలో, సమస్యల్లో తోడుగా నీడగా నీవు అది దేవుని సహకారిగా ఉండాలి ఎప్పటికీ. కానీ ఈరోజు చాలామంది భార్యలు సహకారంగా లేరు, మరి అపకారంగా ఉన్నారు. అర్థమైందా? మరి భర్తకి వండి పెట్టడం, భర్తకి మంచి చెట్లు చూడటం, అత్తమామలను చూసుకోవడం, కుటుంబ బాధ్యతలన్నీ ఆడవాళ్ళ మీద దేవుడు పెట్టాడు. సామెతల గ్రంథం 14:1 ప్రకారంగా జ్ఞానవంతురాలు తన ఇల్లును మూడురాలు తన ఇల్లును ఓడబెరుకుంటుంది. కాబట్టి దేవుని వాక్యం చదవాలి, జ్ఞానమును మరి భర్తని, అత్తమామల్ని, ఉన్నారు కదా కుటుంబ సభ్యులందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొని గుణవంతురాలు అనిపించుకోవాలి. ధనవంతురాలు చాలామంది ఉన్నారు కానీ గుణవంతులు లేరు. కనుక అందరినీ చక్కగా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళైన నుంచి ఏంటంటే బాధ్యతలు పెరిగాయి. భర్తని, అత్తమామల్ని, ఆడపడుచుల్ని, బావల్ని, తోటి కోడలు, ఇంకా ఎవరెవరు ఉంటే మీ కుటుంబ సభ్యులు అందరి దగ్గర బల అనిపించుకోవాలన్నమాట. ఆ దేవుడు కూడా చూసి పొందుకోవాలి. నా కూతురు ఎంత చక్కగా మరి బాధ్యతలని నిర్వర్తిస్తుంది. కాబట్టి నీ భర్తకి సహకారంగా ఉండాలి. చాలామంది భార్యలు భర్తల చేతే బట్టలు దిగించి, అన్నం వడ్డించి, వంటలు చేయించడం, ఇల్లు అన్ని పనులు భర్త చేత చేపిస్తున్నారు. తప్పు.